لقد جاءكم رسول من أنفسكم عزيز عليه ما عنتم حريص عليكم بالمؤمنين رؤوف رحيم فإن تولوا فقل حسبي الله لا إله إلا هو عليه توكلت وهو رب العرش العظيم آمنت بالله صدق الله العظيم. రాష్ట్రంలో ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తులు, ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు, అసలు వక్ఫ్ బోర్డు ఆస్తులు అంటే ఏంటి, వక్ఫ్ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, వక్ఫ్ ఆస్తులు ఎవరిచ్చారు, వక్ఫ్ బోర్డు ఆస్తులకి ప్రభుత్వానికి సంబంధం ఏమిటి అనే దాని మీద పూర్తిగా వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈనాడు ఇక్కడ సమావేశం అహ్లే సున్నత్ వల్ జమాత్ రాష్ట్ర మత గురుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. వందల సంవత్సరాల కిందట ముస్లిం రాజులు, సుల్తానులు పరిపాలించినటువంటి సమయంలో ఆనాడు అహ్లే సున్నత్ వల్ జమాత్, సున్నీ, షియా ఈ రెండు తెగలు మాత్రమే ఉండేవి. అప్పుడు వారు దర్గాలను ఎక్కువగా నమ్మటం, అక్కడ మొక్కులు చెల్లించుకోవడం, దర్గాలను అభిమానించేవాళ్లు. కాబట్టి ఆ దర్గాల మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆ దర్గా బాగోగుల కోసం, వెలుగు కాంతుల కోసం, ఉత్సవాల కోసం, పూజా కార్యక్రమాల కోసం, ఆ కార్యక్రమాలు చేసే పూజారుల కోసం ఆ వంశీకులకు కొన్ని ఆస్తుల్ని, వందల ఎకరాల్ని ఆనాడు రాజులు, సుల్తాన్లు, మొఘల్ చక్రవర్తులు ఇచ్చినటువంటి దానమే వక్ఫ్ బోర్డు. వాళ్ళు ఇచ్చినటువంటి దానం దర్గా ఆస్తులు, దర్గా డెవలప్మెంట్ కోసం, దర్గా వంశీకుల కోసం ఇవ్వడం జరిగింది. పీర్ల మాన్యాలు, పీర్ల డెవలప్మెంట్ కోసం, వారి వంశీకులు, వారి పూజారుల కోసం ఇవ్వడం జరిగింది. ఆ వందల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఆస్తి అక్కడ వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఏదైతే ఆస్తులున్నాయో, మాన్యాలున్నాయో, భూములున్నాయో, ఆ భూములు కాపాడడం కోసం రాజ్యాంగంలో అనుభవజ్ఞులందరూ కూర్చొని ఈ వక్ఫ్ బోర్డు అనేది 1958లో సర్వే చేయించి దీని పరిరక్షణ కోసం, ఈ ఆస్తులు పరిరక్షించబడాలి, ఏ ఉద్దేశంతో అయితే వాళ్ళు దానం చేశారో, అల్లాహ్ పేరు మీద ఏ ఉద్దేశంతో అయితే వక్ఫ్ చేశారో ఆ కాన్సెప్ట్ అనేది పూర్తిగా నడవాలి, అది అమ్మడానికి, కొనడానికి ఎటువంటి అర్హత లేదు అనే ఉద్దేశంతో 1958లో 1958లో సర్వే చేయించి దాన్ని ప్రభుత్వ గజెట్ గా, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆస్తులు పరిగణించి దాన్ని వక్ఫ్ బోర్డుగా తయారు చేసి 1962లో 1962లో గజెట్ గా ఏర్పాటు చేయడం జరిగింది. డైవర్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వక్ఫ్ బోర్డు తయారైంది ఎందుకు అంటే వక్ఫ్ బోర్డు ఆస్మాయిషీ కోసం. వక్ఫ్ బోర్డుకి హక్కు లేదు, వక్ఫ్ బోర్డు హక్కుదారుడు కాదు. హక్కుదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముతవల్లీలు, వంశీకులు. వక్ఫ్ బోర్డు అనేది ఏంటంటే వాళ్ళు ఆస్మాయిషీ, వీళ్ళు అమ్మకుండా ఉండడం, అమ్మకాలు కొనుగోలు చేయకుండా ఉండటం కోసమే అక్కడ బాగోగులు చేస్తున్నారా లేదా, అక్కడ ఫాతిహాలు నిర్వహిస్తున్నారా లేదా, ఉత్సవాలు చేస్తున్నారా లేదా, అక్కడ వచ్చే వాళ్ళకి అన్నదానం చేస్తున్నారా లేదా, ఆ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యం కల్పిస్తున్నారా లేదా అనేది
ఆజమాయిషీ చేయడం కోసమే ఉన్నది వక్ఫ్ బోర్డు, సూపర్వైజింగ్ అథారిటీ. కానీ వాళ్ళు సుప్రీం అథారిటీ తీసుకొని పూర్తిగా ముతవల్లీల కుటుంబీకుల మీద వాళ్ళు కేసులు బనాయించి వాళ్ళని భయభ్రాంతులు చేయడం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఉన్న వక్ఫ్ ఆస్తులన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయాయి, ఆక్రమణలో ఉన్నాయి. ఇదంతా కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎక్కడ ఏ దర్గాలో చూసినా కూడా అక్కడ జమాతులకు సంబంధించిన వ్యక్తులు, గుంటూరులో వెళ్తే 190% జమాతులకు సంబంధించిన వ్యక్తులు అందులో ఆక్రమించుకొని కూర్చొని ఉన్నారు. మాఫియాలు ఎక్కడ పడితే అక్కడ. కృష్ణా జిల్లా కాశీ గారి ఆస్తి 350 ఎకరాలు ఉంటే 350 ఎకరాలు 70 ఎకరాలు నున్నలో ఉన్నది డాక్టర్ వైవీరావు గారి ఆధ్వర్యంలో ఉంది. కానీ ఎవరు మాట్లాడరు. వల్లూరు అశోక్ గారి ఆధ్వర్యంలో కాజీమాన్యం ఉంది, గోగండి సత్యం గారి ఆధ్వర్యంలో కాజీమాన్యం ఉంది, తులసిరెడ్డి గారి ఆధ్వర్యంలో కాజీమాన్యం ఉంది. 100 ఎకరాలు, కోట్ల రూపాయల ఆస్తులు. కానీ ఎవరు మాట్లాడే ప్రసక్తి లేదు. మాట్లాడితే వాళ్ళకు భయం. అహ్లే సున్నత్ వల్ జమాత్ కు సంబంధించిన మత గురువులు ఇవాళ పరిస్థితి మరీ చెయ్యి దాటిపోతుంది కాబట్టి ఇవాళ సమావేశం నిర్వహించడం జరిగింది. అహ్లే సున్నత్ వల్ జమాత్ కి సంబంధించిన వ్యక్తులు మాత్రమే, ముతవల్లీలు గాని ముజావర్లు గాని వాళ్ళకి మాత్రమే డైరెక్టర్లు గాని మెంబర్లు గాని చైర్మన్లు గాని వాళ్ళు గాని ఎవరో వ్యక్తులకి రాజకీయ పలుకుబడితో రాజకీయ లాబింగ్ తో వాళ్ళని ఇస్తే రేపొద్దున ఈ వక్ఫ్ బోర్డు ఉండదు. వక్ఫ్ బోర్డు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తారని జగన్ గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఇవాళ మీరు సమగ్ర భూ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సమగ్ర భూ సర్వే ద్వారా పూర్తిగా ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో, 100 సంవత్సరాల కింద ఎవరెవరు ఆస్తులు ఇచ్చారో మొత్తం ఆస్తులు బయట తీసి ఆ ఆస్తులు ప్రతి గ్రామ సచివాలయాల్లో కూడా ఆస్తులు పొందపరచండి. ఆ ఆస్తులు అక్రమంగా రిజిస్ట్రేషన్ కాకుండా, అక్రమంగా జరగకుండా, ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకుండా ఆ నిలుపుదల చేయండి. ఇవాళ ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా వాళ్ళు ఎన్ఓసీలు తెస్తున్నారు, పన్నులు వేసేస్తున్నారు, అక్రమ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, సర్వే నంబర్ మార్చి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఎవరికి పవర్ ఉంది, ఎవరికి పవర్ లేదు. వక్ఫ్ బోర్డు అధికారులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ దగ్గర అసలు ఎంతైతే భూమి ఉందో ఆ భూమి వివరాలు కూడా, ఆక్రమణలో ఉన్న భూమి వివరాలు కూడా వక్ఫ్ బోర్డు దగ్గర లేదు. దురదృష్టం ఏంటంటే, ఎందుకు కారణం ఏమిటి అంటే వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇస్తే గానీ వాళ్ళు ఎవరైతే నోటీస్ ఇస్తారో అది మాత్రమే ఆక్రమణలో ఉన్నట్టు. కానీ ఇక్కడ కంప్లైంట్ తో సంబంధం లేకుండా చాలా మంది అగ్రిమెంట్ల మీద ఇష్టానుసారంగా బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ పెట్టుకొని కూర్చొని ఉంటే రెవెన్యూ వచ్చింది, ఒక బోర్డుకు రెవెన్యూ వచ్చింది. దాని ద్వారా ముస్లిం మత గురువులకు, ఇమాం మోసళ్లకు 10,000 రూపాయలంటే 50,000 రూపాయలు ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చు. టౌన్షిప్ ఇవన్నీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు. కానీ చిత్తశుద్దితో పూర్తిగా వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వంతో కోరుతున్నాం. అట్లాగే ముతవల్లీలు, ముజావర్లకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే చైర్మన్లుగా, డైరెక్టర్లుగా, మెంబర్లుగా ప్రతి మసీదులో కూడా వాళ్ళని మాత్రమే నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆనాడు సర్వే చేయించి ఏదైతే సేకరించారో ఈ ఆస్తులన్నీ కూడా సున్నీ షియా తెగలకు సంబంధించినటువంటి ఆస్తులు. సున్నీలంటే దర్గాలు, ఫాతిహాలు, దీనికి సంబంధించినటువంటి, షియాలంటే పీర్లకు సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళకి ఇచ్చినటువంటి ఆస్తుల్లో కొంతమంది 1940 తర్వాత వచ్చినటువంటి కొన్ని తెగలు దీన్ని పూర్తిగా నమ్మరు, దర్గాలను నమ్మనటువంటి వ్యక్తులు కొన్ని జమాతుల వారు ఉన్నారు. ఆ జమాతుల వారికి ఈ రాజకీయ పరంగా వాళ్ళు ఏదో రకంగా ఎమ్మెల్యేల దగ్గర, ఎంపీల దగ్గర లాబింగ్ చేసి ఏదో విధంగా వాళ్ళు ఆ రాజకీయంగా పలుకుబడి తెచ్చుకొని ఆ మసీదులలో గాని, వక్ఫ్ బోర్డులో గాని, ఆ దర్గాల కమిటీల్లో గాని రావటం, వాళ్ళు కమిటీలుగా ఏర్పడిన తర్వాత అక్కడ అలజడి గాని, గొడవలు గాని, ఆ రకంగా చాలా రకాలుగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎవరైతే దర్గాలను నమ్మరో ఆ నమ్మనటువంటి వ్యక్తులకు ఈ దర్గాల మీద పెత్తనం, వక్ఫ్ బోర్డులో పెత్తనం ఇవ్వడం వలన ఆ ఆస్తులన్నీ కూడా రాష్ట్రంలో ఎన్ని దర్గాలున్నాయో,
సుమారు 65,000 ఎకరాలు రాష్ట్రంలో ఉంటే 190% ఆక్రమణలో ఉన్నాయి. ఈ ఆక్రమణలకు కారణం ఎవరు అంటే ఎవరైతే దర్గాలు నమ్మరో ఆ వ్యక్తులను తీసుకొచ్చి అక్కడ పెట్టడం వలన ఆ ఆస్తులన్నీ కూడా వాళ్ళు ఇష్టానుసారంగా అమ్మకానికి, ఇష్టానుసారంగా అన్యాక్రాంతానికి, ఇష్టానుసారంగా ఆ రాజకీయ పలుకుబడితో ఆ రాజకీయ నాయకులకో మాఫియాలకో ఎవరికో కట్టబెట్టడం జరుగుతుంది. కాబట్టి దర్గాలకు సంబంధం లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముతవల్లీలు కాకుండా, ముజావరులు కాకుండా వేరే వ్యక్తుల్ని నియమించి దర్గాలకు, పీర్ల మాన్యాలకు, అహ్లే సున్నత్ వల్ జమాత్ కి సంబంధం లేని వ్యక్తులను అందులో నియమించడం వలన రాష్ట్రంలో ఉన్న వక్ఫ్ బోర్డు ఎన్ని సంస్థలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా ప్రతి గ్రామంలో, ప్రతి ఏరియాలో ఇవాళ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యకి ఫుల్ స్టాప్ ఏమిటంటే ముస్లింస్ కదా, ఎవరైనా ముస్లింసే కదా అని రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ముస్లింలు కాబట్టి వక్ఫ్ బోర్డు కట్టబెడదాం, వక్ఫ్ బోర్డు కమిటీలో ఇచ్చేద్దాం, లేకపోతే మసీదుకు ఇచ్చేద్దాం అనే ఆలోచనతో వాళ్ళు చేస్తారు. ఆ విధంగా వీళ్ళ ఆలోచన పరంగా వాళ్ళు మసీదు కమిటీల్లో వక్ఫ్ బోర్డు డైరెక్టర్లుగా ఈ విధంగా వచ్చేయడం జరుగుతుంది. తర్వాత ఇవాళ హద్దు దాటి వక్ఫ్ బోర్డు చైర్మన్ గా కూడా రావాలనే ఒక దురుద్దేశంతో, ఇంకా వక్ఫ్ బోర్డు చైర్మన్ గా కనుక జమాతులకు సంబంధించిన వ్యక్తులు కనుక వచ్చినట్టయితే పూర్తిగా వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తులు నాశనం అవ్వడానికి అవకాశాలున్నాయి. పూర్తిగా దర్గాలకు సంబంధించిన ఆస్తులు, పీర్ల మాన్యాల ఆస్తులు, అహ్లే సున్నత్ వల్ జమాత్ సున్నీ మసీదులు పూర్తిగా అన్ని చోట్ల కూడా అన్యాక్రాంతం అవడానికి ప్రమాదం ఉంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అహ్లే సున్నత్ వల్ జమాత్ విన్నవించేది ఏమిటంటే మీరు నియమించే ముందు ప్రతి గ్రామంలో గాని, ప్రతి మసీదులో గాని వక్ఫ్ బోర్డు నంబర్లు గాని, వక్ఫ్ బోర్డు ఉద్యోగస్తులు గాని, డైరెక్టర్లు గాని, అధ్యక్షులు గాని, ఎవరైనా గాని, చైర్మన్ గాని అహ్లే సున్నత్ వల్ జమాత్ కి సంబంధించిన వ్యక్తి మాత్రమే ఉండాలి. అహ్లే సున్నత్ కి సంబంధించిన వ్యక్తులు కాకుండా వేరే వ్యక్తులు ఉంటే మాత్రం దానివల్ల వక్ఫ్ బోర్డు పూర్తిగా నాశనం అవడానికి అవకాశం ఉంది. వక్ఫ్ బోర్డులో అలజడి అవడానికి అవకాశం ఉంది. వక్ఫ్ బోర్డు ప్రమాదంలో పోయే ప్రమాదం అంటే ఇవాళకి 90% అన్యాక్రాంతో ఉన్నాయి. ఇవాళ కోట్ల రూపాయల ఆస్తులు కశ్మూర్ దర్గాలో ఒక హుండీ 3 నెలలకు ఒకసారి ఓపెన్ చేస్తే 40-50 లక్షలు వస్తాయి. కశ్మూర్ నెల్లూరు దగ్గర ఉన్న దర్గాలో, బారాషేక్ దర్గాలో హుండీ ఆదాయం, ఎలాంటి దర్గాలో హుండీ ఆదాయం, ఎక్కడ చూసినా కూడా హుండీల ఆదాయమే కోట్ల రూపాయలు వస్తుంది. అయినప్పటికీ ఆ దర్గాలు ఏమైనా డెవలప్ చేశారా అంటే డెవలప్మెంట్ లేదు. కారణం ఏమిటి అంటే అక్కడ ఏదో రకంగా ఏదో జమాత్కి సంబంధించిన వ్యక్తులు అక్కడ చేరడం వల్ల ఆ దర్గాలు సమస్యలలోకి వెళ్ళిపోయి వాళ్ళు నిజంగా వీళ్ళ మాట వినకపోతే వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ మేనేజ్మెంట్ లో తీసుకుంటానికి అక్కడ ఏదో అలజడి సృష్టించి 4 ప్రెస్ మీట్లు పెట్టో లేకపోతే ఏదో ఒక గొడవ సృష్టించి ఏం చేస్తారంటే అది ఏదో విధంగా డైరెక్ట్ మేనేజ్మెంట్ లో తీసుకొని ఆ డైరెక్ట్ మేనేజ్మెంట్ లో వాళ్ళు తింటున్నటువంటి ఆ పావలా కూడా తినకుండా अम्मा बाद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लू अलैहि व सल्लिमू तस्लीमा व मौलाना मुहम्मद व अला आलिहि व अस्हाबिहि व अज़वाजिहि अजमाइन। हज़रात, आज हम यहाँ जो जमा हुए हैं हमारे 2 मकासद हैं। पहला मकसद ये है कि एक जालिम ने एक इंसानियत सोच हरकत की है जिसका नाम नरसिंगारा सरस्वती है, जिसने हमारे आका व मौला सरकार दो आलम सल्लल्लाहु ताला अलैहि वसल्लम की शान में तौहीन की है। और वो शान में तौहीन करने वाले ने जब तौहीन की है तो हर मुसलमान, पूरी दुनिया के तमाम मुसलमानों के दिलों को बहुत बड़ा सदमा पहुंचा है। तो हम सबसे पहले उसका रद्द करते हैं और हुकूमत से हम ये अपील करते हैं कि फौरन उसको अरेस्ट किया जाए और उसको जो है फौरन ऐसी सजा दी जाए कि जो नाकाबिल बर्दाश्त उसके लिए हो। लेकिन हम मुसलमानों का मुतालबा ये है कि हम फौरन ऐसे, हम हालांकि हम किसी के मजहब और किसी के मजहब वाले बड़े लोगों की हम कोई तौहीन नहीं करते,
मगर हम यहाँ हिंदू मुसलमान भाईचारा रखना चाहते हैं, मगर कुछ ऐसे खबीस लोग, ऐसे बदबख्त लोग जो यहाँ पर आकर मुसलमानों की और इस्लाम के खिलाफ अपनी बातें करके मुसलमानों को वरगला रहे हैं और इसको अब सत्यवाब होना चाहिए, इसको फौरन रोका जाना चाहिए। हम इस सिलसिले में कमिश्नर ऑफ पुलिस से भी जाकर हम उनके वहाँ पर FIR बुक करने की कार्रवाई कर रहे हैं। और दूसरा काम ये है कि यहाँ पर आंध्र प्रदेश में जो वक्फ बोर्ड है, उस वक्फ बोर्ड का जो चेयरमैन, और हमको ये मालूम हुआ है कि वक्फ बोर्ड के चेयरमैन को तबलीगी जमात से ताल्लुक रखने वाले को चेयरमैन बनाया जा रहा है। हम इसकी भी हम मुखालिफत करते हैं, क्योंकि सुन्नी वक्फ बोर्ड है और सुन्नी वक्फ बोर्ड के अंदर सुन्नी जो औकाफ है, उन औकाफ के अंदर खानकाहें हैं, दरगाहें हैं, मसाजिद हैं, मदरसे हैं, ये तमाम चीज़ें तबलीगी जमात इस्लामी और जितने भी हैं दूसरी जमातें, वो सब इसके मुखालिफ हैं, वो इसको नहीं मानते। हम अहले सुन्नत व जमात पूरे दुनिया में हमारी तादाद अल्हम्दुलिल्लाह 70-75% हम लोग हैं, और ये हमारी इतनी मेजॉरिटी होने के बावजूद एक 20-25% जिसके अंदर तबलीगी जमात भी है, जमात इस्लामी है, कादियानी है, गैर मुक़ल्लिदीन है, और ये तमाम जमातें मिलकर 20% होंगे, और अहले सुन्नत व जमात मुकम्मल 75 से 80% तक हम लोग हैं। तो हमारे ये खानकाह, ये दरगाह है, और ये तमाम चीज़ों की हिफाजत करने के वास्ते ऐसे लोग को जो कि दरगाहों को नहीं मानते, दरगाहों को जाने को जो है एतराज़ करते हैं, तो अगर इनके हाथ में ये वक्फ बोर्ड की सदारत दे दी जाए तो ये हमारे खानकाहों को, दरगाहों को माअज़ल्लाह ये खराब कर देंगे और इनको जो है शहीद कर देने का नापाक इरादे ये लोग रखते हैं। हालांकि ये लोग धोखा ऐसा देते हैं कि तबलीगी जमात का मरकज हजरत निजामुद्दीन औलिया महबूब इलाही की दरगाह है, ये बताते हैं। ये सिर्फ जो है धोखा है, वरना आप जाकर देखें कि एक तबलीगी जमात वाला भी उस दरगाह के अंदर कभी आपको नजर नहीं आएगा। वो अपने मरकज में बैठे रहते हैं और कभी इधर नहीं आते। ये लोग जाहिर में ये बताते हैं कि हम मानते हैं, लेकिन हकीकत में ये दरगाहों के खिलाफ है। तो जो दरगाहों के खिलाफ है, ऐसे लोगों को और ऐसे आदमी को जो है यहाँ का चेयरमैन बनाना बिल्कुल जो है अहले सुन्नत व जमात के लिए इसको कभी मंजूर नहीं करेंगे। लिहाजा हमारी गवर्नमेंट से अपील है कि आप हजरात इन तमाम ऐसे लोगों को हटाकर अहले सुन्नत व जमात के सही उल अकीदा, जो दरगाहों से, मज़ारात से, खानकाहों से जो मोहब्बत रखते हैं और उनको जो है जो उसकी सही तरीके से देखभाल कर सकते हैं, ऐसे सुन्नी और सुन्नीता सही उल अकीदा को आप इसका जो है चेयरमैन बनाएं, और कमेटी में और वक्फ क्या जितने डायरेक्टर्स भी हैं वो डायरेक्टर्स को भी वक्फ बोर्ड के अहले सुन्नत व जमात को रखे, इसलिए कि वक्फ बोर्ड सुन्नी वक्फ बोर्ड है और सुन्नी वक्फ बोर्ड के अंदर अहले सुन्नत व जमात ही की नुमाइंदगी होना चाहिए, ये गैरों की नहीं। ये तबलीगी जमात न सुन्नी है, न जमात इस्लामी सुन्नी है, न गैर मुक़ल्लिदीन सुन्नी है, ये सब अलग जमातें हैं, और अलग जमातें होकर ये सुन्नी वक्फ बोर्ड में आना ये बिल्कुल जो है गलत बात है। लिहाजा हम जमा हुए हैं इसलिए ताकि हमारा ये मुतालबा पूरा किया जाए। आज के 2 मुतालबात हैं हमारे। सबसे पहला मुतालबा ये है कि जो नरसिंहा राव ने नरसिंहानंद सरस्वती जो उसने किसी मंदिर का कुछ पुजारी है, या वो जो है उसने बहुत ही गलत तरीके से इस्लाम का जो है उसको इस्लाम को और हमारे पैगम्बर हजरत मोहम्मद सल्लल्लाहु ताला अलैहि वसल्लम की शान में तौहीन की है, तो ऐसी तौहीन करने वाले को हम कभी बर्दाश्त नहीं कर सकते, और उसको जो है हम अपनी जान दे देंगे अपने आका मौला सल्लल्लाहु अलैहि वसल्लम के वास्ते। इसलिए कि हमारा अकीदा ये है कि मोहम्मद की मोहब्बत ही सब कुछ है, मोहम्मद की मोहब्बत ही दीन हक की शर्त अव्वल है, इसी में हो अगर खामी तो सब कुछ नामुकम्मल है, हमारा जीना भी बेकार है। अगर हमारे आका
मौला सरकार दो आलम सल्लल्लाहु ताला अलैहि वसल्लम की शान में अगर कोई तौहीन करता है और हम उसको सुनकर अगर खामोश बैठ जाते हैं तो हमारे ईमान की कमजोरी नहीं बल्कि हमारा ईमान ही खत्म हो समझा जाएगा। लिहाजा सरकार की शान में तौहीन को हम न कभी बर्दाश्त करे हैं और न कभी हम बर्दाश्त कर सकते, और हम हुकूमत से बराबर ये अपील करेंगे कि फौरन ऐसे दुश्मन दीन और ऐसे दुश्मन इंसानियत को फौरन जो है अरेस्ट करके उसको उसकी जो सजा देनी है वो कड़ी से कड़ी उसको सजा दी जाए। इसीलिए हम जमा हुए हैं। अल्लाह तबारक व तआला हमारे इस इरादे को पूरा फरमाए। सिर्फ यहीं पर नहीं है बल्कि दिल्ली में और दूसरे मकामात पर भी हमारे मुसलमानों ने अपने आका मौला सल्लल्लाहु अलैहि वसल्लम के मोहब्बत का इजहार किया है और हर जगह पर वहाँ पर हर जगह पर जो है उसकी मुखालिफत की गई है और FIR दर्ज कराई गई है और हर एक का मुतालबा यही है कि फौरन उसको अरेस्ट करके उसको जो है उसकी जो सजा देनी है वो बराबर सजा दी जाए। हम जो है हम अपने कानून को अपने हाथों में लेना नहीं चाहते बल्कि हमको अपने संविधान के ऊपर पूरा भरोसा है कि हमारा संविधान हर इंसान को हर मजहब वाले को अपने मजहब पर चलने का जो हक है वो हक बराबर दिया जाए और मुसलमानों के साथ कभी भी ऐसी जो है हरकत न की जाए कि जो उनके पैगंबर इस्लाम की शान में तौहीन करे तो हम कभी बर्दाश्त नहीं करेंगे और उसका इन तमाम चीजों का हम कंडम करते हैं और हम हुकूमत से अपील करते हैं कि फौरन से सजा दी जाए।